జూన్ 4న మన ఏపీలో అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ కదా. అసలు ఈ ఎలక్షన్ రిజల్టింగ్ కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో డిస్కస్ చేద్దాం. టోటల్గా మన ఏపీలో 33 ప్లేసెస్లో 350 కౌంటింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ 4th మార్నింగ్ 5 AM కి స్టార్ట్ అవుతుందన్నమాట. మొదటగా ఆ యొక్క నియోజకవర్గ కౌంటింగ్ ఆఫీసర్ అక్కడ ఉండే కౌంటింగ్ ఆఫీసర్స్ తో ప్రతిజ్ఞ చేస్తారు. అరౌండ్ 8 to 8:30కి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 8 to 8:30 లోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉంటాయి కదా, దీన్ని కౌంటింగ్ చేస్తారు. ఇన్ కేస్ ఒక లేఖ ఆ సమయంలో లెక్కించకపోతే 8:30 తర్వాత ఈవీఎం మిషన్స్ లో ఉండే ఓట్స్ అనేవి కౌంట్ చేస్తారనమాట. ప్యారలల్ గా వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కూడా కౌంట్ చేస్తారు. కౌంటింగ్ సెంటర్ లో 14 టేబుల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈచ్ టేబుల్ 1200 ఓట్స్ ని కౌంట్ చేస్తారు. ఇట్ మీన్స్ టోటల్ గా 14 టేబుల్స్ ఉంటాయి కదా, అంటే 15,000 ఓట్స్ ని కౌంట్ చేస్తారనమాట. ఇలా ఒక రౌండ్ ఫినిష్ అయ్యే టైం కి 24 to 30 minutes అవుతుంది అనమాట. ఇలా ఈ మొత్తం ప్రాసెస్ అయితే ఒక రౌండ్ ఫినిష్ అయిందని అంటారు. నియోజకవర్గం బేస్ చేసుకుని 17 to 20 రౌండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇలా కౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.